మేడం అదే కాదన్న, నాకు చిన్న డౌట్. మీరు ఏమన్నా కోపడతారు కానీ, అంటే మేము కూడా అన్ని తెగించే ఫీల్డ్కి వచ్చినాం జర్నలిజానికి. నేను ఏమంటున్నా అంటే, నహీంకి మీకు ఎలాంటి సంబంధం లేనప్పుడు, మీకు నహీంకి ఎలాంటి లావాదేవీలు జరగనప్పుడు నహీం మీకు ఫోన్ చేసి బెదిరించాల్సిన అవసరం ఏమొచ్చింది? నయీం అనే వ్యక్తి భువనగిరి ప్రాంతంలో ఏ ప్రజా ప్రతినిధులకైనా ఫోన్ చేసి ఈ పని చేయమని చెప్పేసి ఆయన చెప్పాడు. వాడు మీకేమైనా పని చెప్పిండా? మాకు పని చెప్పిండు. నేను అప్పుడు మున్సిపల్ చైర్మన్గా ఉన్న సమయంలో ఒక పని చెప్పడం జరిగింది. దాని గురించి, ఆ సందర్భం గురించి బెదిరింపు కాల్స్ అనుకోండి, మీరు వేరే కాల్స్ అనుకోండి, కానీ అప్పుడున్న సందర్భంలో